తండ్రి దేవుని స్తోత్రాలు కోసం మీ అందరికి పేరు పేరు వందనాలు. ఒకరు వందలు చెప్పుకొని చక్కగా వందలు చెప్పుకున్నారా? గత వారంలో జరిగిన సేవా కార్యక్రమాలు, మంగళవారము సహోదరి చిన్నమ్మల గారి ప్రతి నెల మొదటి మంగళవారం కూడా చాలా ఆశీర్వాదం జరిగింది. అందుని బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంబాజీపేటలో ప్రతి నెల మొదటి 2వ శుక్రవారము అక్కడ కూటం జరుగుతుందండి. అక్కడ 2వ కూటం అది ప్రారంభించారు. ఆ కూటం కూడా ఆశీర్వాదం జరిగింది. అంబాజీపేట సంఘం నుండి సేవకుల ద్వారా ఒక ఆత్మ రక్షించబడ్డని బాప్తించామండి. శుక్రవారం రక్షణ బాప్తించాం. ఒకరు రక్షించబడ్డారు. తదుపరి అది సేవా కార్యక్రమం. తదుపరి సంఘంలో ఇబ్బందులు ఎదురని మన కుటుంబ సభ్యుల్లో చాలా మంది ఇబ్బంది గురయ్యారండి. మొదటగా చదువుని వారం అంతా మరి బలహీనతతో గురైతే వాతావరణ ఇబ్బంది ఉంది. దేవుడు కరుణించి ఆరోగ్యంతో మన దేవుని సన్నిధిలో ఉంచారు. అలాగే రష్మి దాని కూడా వారం అంతా విపరీతమైన తీవ్రమైన జ్వరాలతో ఇప్పుడు ఇబ్బంది పడ్డది. అయినా ఇవాళ దేవుడు కరుణించి తన దేవుని సన్నిధిలో ఉంచారు. అదేవిధంగా మరి గత వారంలో నవ్యమి తను మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో ఆపులు తప్పి క్షేమకరంగా తన దేవుడు కాపాడు. అదే రఘు గారు బాత్రూంలో స్లిప్ అయి తను కూడా ప్రమాదానికి గురి తను దేవుడు కాపాడు, సేవకుడిగా తన దేవుడు కాపాడాడు. అలాగే సంఘ బిడ్డల్లో కూడా వాతావరణ ఇబ్బందుల్లో మిమ్మల్ని తప్పించి మనం తప్పించి దేవుని సన్నిధించి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మహాదేవుడు, మహాగణుడు, మహోన్నతుడు దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అదే అంత గొప్ప దేవుడు అయినా మన ఎదురాలను కాపాడే దేవుడై, భక్తులను కాపాడే, బిడ్డలను కాపాడే దేవుడై. కనుక మనం ఫిలిప్పీ పత్రికలో ఇది 5వ వారం అండి పత్రిక ప్రారంభించి ఆ 12 వచనాలకు సాధించాం. ఇప్పుడు 13 సాధించామండి. ఫిలిప్పీ పత్రిక 2:13. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలిగించేవాడు దేవుడే. 2 సంగతులు ఉన్నాయండి. 2 సంగతులు. మనం కొన్ని వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగాలు, పనిపాట్లు, ఆదాయాల కొరకు కొన్ని ఆలోచనలు చేస్తాం. కొన్ని ఆలోచనలు, కొన్ని అవసరాలు, కొన్ని కష్టాలు, వీటన్నిటికీ ఒక ఆలోచన చేస్తామండి. అది చెప్పినాడు ఇక్కడ. ఎందుకంటే మీరు ఇచ్చ అంటే కొన్ని కోరికలు ఉన్నాయి అంటే విశ్వాసంలో ఇచ్చించడకు అది కార్యసిద్ధి కలుగు చేసుకోవటకు మనం ఆలోచిస్తుంటాం. కోరిక కలిగి ఉంటాం, దాన్ని నెరవేర్చిన ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ మరి ఈ కోరిక, ఆ ప్రయత్నాల్లో ఎవరు దయ ఉండాలి? దేవుని దయ అన్నాడు ఇక్కడ. దేవుని దయా సంకల్పం చొప్పున, దేవుని దయా సంకల్పం చొప్పున నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలిగేవాడు దేవుడే. మన కోరికలు, మన ఆశలు, మన ప్రయత్నాలు నెరవేర్చేవాడు ఎవరండి? కార్యసిద్ధి కలిగేవాడు దేవుడే. ఇప్పుడు
మా సహోదరి వచ్చి ఒక చక్కని మాట చెప్పిందండి. లక్ష్మి గారు తను సొంత గృహం ప్రయత్నం చేస్తామని, అది కోరికది, దానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఫలఫలితం ఉండాలంటే ఏం చేయాలి? ఎవరు చేస్తారంటే అది ఈ వాక్యం చాలా గొప్పదండి. ఏమన్నాడంటే కార్యసిద్ధి కలిగించేవాడు దేవుడే. అంత గొప్ప అండతో వాగ్దానంతో మనకు ఉన్నాడంటే ఆయన కార్యసిద్ధి కలిగేసి దేవుడు. నీ తలంపులు, నీ కోరికలు, నీ మనవులు, నీ యొక్క ఇబ్బందులు ఏమైతే నీవు దేవుడి దగ్గర కోరుతున్నావో, దేవుడి సహాయం కోరుతున్నావో వాటి అన్నిటినీ కార్యసిద్ధి కలుగు చేస్తాడు. సంపూర్ణం అవుతాయంట, నెరవేరుస్తాడంట. అది వాగ్దానం ఇక్కడ. అందుకని నీ సొంత రక్షణ నిర్లక్ష్యము చేయొద్దు. ఎందులో ఉన్నాయండి అన్ని దేవుళ్ళని? ఈ దేవుళ్ళన్నీ ఎందులో ఉన్నాయంటే ఈ కార్యసిద్ధి ఎప్పుడంటే నీ రక్షణ కాపాడుకున్నప్పుడే. ఎప్పుడంటే నీ రక్షణ కాపాడుకున్నప్పుడే నీకు కార్యసిద్ధి. ఈ ఆలోచనలు ఏంటి, నీ ప్రయత్నాలు ఏంటి, నీ అవసరాలు ఏంటి, అవన్నీ కార్యసిద్ధిలో పెట్టాలంటే దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, నాకు ఒక వరం ఇచ్చాడు. ఏంటంటే రక్షణ. ఆ రక్షణ కాపాడుకుని ప్రయాణం సాగితే నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి ప్రయత్నము, నీ ప్రతి ఇరుగు, నీ ప్రతి ఇబ్బంది తీర్చినందుకు, ఆ కార్యం సిద్ధింపజేయనందుకు, ఆశీర్వదించినందుకు, మేలు చేయనందుకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప. కనుక ఈ విషయాలు మనం ధ్యానించినప్పుడు కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. అదే ఫిలిప్పీ పత్రిక 4:13 చూసినట్లయితే, 4:13 చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు అన్నారండి. ఏమని చెప్తున్నారండి పౌలు గారు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఇప్పుడు మనకు ఎవరున్నారండి? మనకు బలపరిచే దేవుడు, మన కోరికలు తీర్చే దేవుడు, మన అవసరాలు తీర్చే దేవుడు, మన ఇరుగు ఇబ్బందులు తీర్చే దేవుడు మనకు ఉన్నాడని ఆయన నీకు తోడుగా ఉంటే, నన్ను బలపరిచే దేవుడు నువ్వు నమ్మితే సమస్త కార్యాలు చేస్తాడు నీ జీవితంలో అని పౌలు గారు దాని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కార్యాలు జరగాలంటే అంతకుముందు ఏమున్నాయి మన జీవితాల్లో? కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 11 నుంచి చదువుతాం. 11 వారు నాకు దుర్వ కలిగినందున నేను ఇలాగ చెప్పలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అప్పుడు విశ్వాసం ఎలా ఉండాలంట? సంతృప్తి కలిగి ఉండాలంట, తృప్తి కలిగి నేర్చుకోవాలంట, తృప్తి నేర్చుకోవాలంట. ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తృప్తిగా జీవించాలంట. ఉన్నదనుకోండి ఇంకా లేదంటాం, లేదనుకోండి ఇంక నా బ్రతుకు అయిపోయిందనుకుంటా. అలా కదండి, ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలట. అది చెప్తాడు ఆయన 12వ వచనంలో. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేములో ఉండుటను నేర్చుకొని ఉన్నాను. ఇంకొక సాధనం చేయాలి మనం. కలిగి ఉన్నప్పుడు ఉప్పొంగిపోయి, లేవులో ఉన్నప్పుడు కృంగిపోయి, అటువంటి ఆ యొక్క హెచ్చుతగ్గులు ఉన్నాయని తెలుసుకొని మనము నేర్చుకోవాలట, ఓర్చుకోవాలట, సహనం కలిగి ఉండాలట. ఇన్ని స్థితుల్లో నేను నేర్చుకున్నాను. నేను బాగా సమృద్ధిగా ఉన్నప్పుడు నాకు ఉండడం నాకు తెలుసు. నాకు చాలా ధనం నా దగ్గర, చాలా సమృద్ధిగా ఉన్నాను. అప్పుడు నేను దేవుడు ఇచ్చాడు అన్నాను. మరి లేవులో ఉన్నాను, నాకు కావాల్సిన అవసరం తీరట్లేదు. అప్పుడు నేర్చుకున్నాను, అప్పుడు కొన్ని నేర్చుకున్నాం, దేవుడు ఉన్నాడు చేస్తాడు అని. ఆకలితో ఉన్నాను, కడుపు నిండుగా తిన్నాను, కడుపు నిండుగా దేవుడు ఇచ్చాడు, ఆయన ప్రత్యేకంగా చెప్పుకున్నాను.
ఆకలితో ఉన్నాను, దేవుడు ఇస్తాడు, నేను భయపడను అని చెప్పి నిలబడ్డాను. ఆకలితో కూడా నేర్చుకున్నాను అని భక్తుడు చెప్తూ, ఈ కష్టాలనే ఉన్నాయి కదా, ఈ సుఖాలనే ఉన్నాయి కదా, కులుకుపోకుండా పొంగిపోకుండా ఉండాలంటే నీ పట్ల దేవుడు ఏమన్నాడంటే, నన్ను బలపరిచేవాడు నా దేవుడే అదనమాట. మన కష్టాలు సుఖాల్లో ఏమన్నా ఉప్పుకుపోకుండా దిగజారిపోకుండా ఉండాలంటే నా దేవుడు నన్ను బలపరచడం సిద్ధంగా. ఈ మాట అందరూ చెప్పండి. ఈ మాట ఈ 3 అక్షరాలు మనం చదువుతాం. అందరూ చెప్పండి. నాకు కొదువ కలిగినందున నేను ఎలా ఆలోచించలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, దేవులో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను. నీకు నాకు ఎవరున్నారు? నన్ను బలపరిచే దేవుడు, నాకు బలవంతుడైన దేవుడు ఉన్నాడు. నన్ను బలపరచడానికి ఎవరున్నారంటే బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథం 9:6 చెప్తున్నాడండి, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజములు రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అంటే మరణాన్ని జయించిన దేవుడు, మరణించిన వారు లేపిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, మరణిస్తే లోక ప్రజలందరూ తిరిగి లేపే దేవుడు, బలవంతుడైన దేవుడు, నీ కార్యాలు సిద్ధించే దేవుడు, నీ ఆలోచన నెరవేర్చే దేవుడు. ఆ ధైర్యం నీకు ఉండాలి కదా. అమ్మ ఉందా? ఉండకపోతే జారి కూర్చోరు, జారిపోతారు, మీరుగా లోకంలో తెచ్చిపోతారు. ఆ ధైర్యం ఉందా? ఉందంటే ఎందుకంటే పౌలు గారు అన్ని కష్టాల్లో అన్ని సుఖాల్లో ఆయన పక్షాలు ఎందుకు నిలబడ్డాడు? ఏకంగా ప్రాణత్యాగమే చేశాడు. ఆయన నువ్వు సువార్త చెప్పడం మానేస్తావా, చంపేయమంటావా, చక్రవర్తి అన్నాడు. మరణశిక్ష విధిస్తాను, నీకు శిరక్షేత్రం చేస్తాను. సువార్త చెప్పడం మానేస్తావా, యేసు ప్రభు దేవుడికి నేనే దేవుడు అన్నాడు చక్రవర్తి. యేసుక్రీస్తే దేవుడు రక్షకుడు, ఆయన పని చేస్తాను, సువార్త చెప్పడం మాను, ఆయన ఏం విశ్వాసంతో ఉంటాను, నువ్వేం చేసి కూడా చేసుకోన్నాడు. అయితే చక్రవర్తి గారు మరి కోపం వచ్చింది, చేస్తున్నాడు, ఏమన్నాడు, నాకు చేసుకున్నాడు. ఎందుకంటే ఆత్మ రక్షించుకున్నాడు. ఆత్మను చావు ఎప్పుడైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. మరణము ఎప్పుడైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది, ఎక్కడైనా వస్తుంది, చెప్పలేము. కానీ ఆత్మను రక్షించుకోవాలి. భక్తులు మాదిరిగా ఉన్నారు. ఆ పౌలు గారు అన్నాడు, నన్ను బలపరచువాని అయితే నేను సమస్తమును చేయగలను అన్నాడు. ఇవాళ అదే మాట మనం కూడా చెప్పగల వాళ్ళమే ఉన్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్న భక్తుడు సేవకుడు చెప్పిన మాట ఇవాళ కూడా అదే ప్రభు మనం నమ్ముకున్నాం. యేసు ప్రభు పౌలు గారు పొందిన రక్షణ మనం పొందాం. ఆయన పాప క్షమాపణ బాప్తిసం పొందాడు. అపోస్తలుల కార్యం 22:16 అపోస్తలుల కార్యం 22:16 పౌలు గారు బాప్తిసం ఎందుకు పొందారు చూడండి. బాప్తిసం పొంది ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని. ఇప్పుడు మనం బట్టి మనం ఎందుకు బాప్తిసం పొందాం? మనం ఎందుకు బాప్తిసం పొందాం? సేమ్ నమ్ముకున్నాం, సువార్తలో పడ్డాం, ప్రార్థన ద్వారా బాప్తిసం వెళ్ళాం, పాప క్షమాపణ పొందాం. పౌలు గారు ఎలా పొందారు, మనం కూడా అలాగే పొందాం. అందుకని ఆయన అన్నాడు, నన్ను బలపరిచిన దేవుడు ఉన్నాడు అన్నాడు. మరి నువ్వేమన్నాలే చెప్పండి, ఏమన్నాలే? పౌలు కూడా మాట్లాడలేదు. పౌలు గారు అన్నారు, పాప క్షమాపణ బాప్తిసం పొందిన పౌలు గారు
సమస్తం చేయగలను అన్నాడు. మరి నువ్వు నేను ఏమన్నదే చెప్పండి, అదే అనాలి. ఏంటి, నా దేవుడు బలవంతుడు, బలపరిచే దేవుడు, నా కార్యాలు సిద్ధింపజేసే దేవుడు. అందుకని ఏం చేయాలంటే ముందుగా నీ పరిభారం దేవుడు చేయాలి, నీ ఆలోచన దేవుడు చేయాలి. అలా చేసిన రోజునే, అంత మనస్ఫూర్తిగా నమ్మిన రోజునే, అంత మనస్ఫూర్తిగా నీవు సేవించిన రోజునే నీ కార్యం సిద్ధిస్తుంది. సామెతలు 16:3 నీ పనుల భారం యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చూసారా, మన పని భారం ఆయన మీద వెయ్యాలంటే మనకి అవసరం ఏంటో, మన కోరిక ఏంటో ఆయన మీద వేయడానికి ప్రార్థన చేయాలండి, ఆయనకి అప్పగించాలండి. దేవా మీకు అప్పగించుకున్నాను, నాకు ఈ అవసరం, నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి నీ పనుల భారము యెహోవా మీద వేయడం సఫలపడతాయి, బలపడితే ఉంటాయి, ఆశీర్వాదం ఉంటాయి, నెరవేరుతాయి అనే విషయాన్ని చెప్తున్నాడు. కొత్త నిబంధనలు అయితే పేతురు పత్రిక 5:6-7 కొత్త నిబంధనలు పేతురు పత్రిక మొదటి పత్రిక 5 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద. ఏం చేయాలి? చింతిస్తుంటారా? ఆయన మీద వేయాలా? ఆయన మీద వేస్తే కలిగైపోతుంది. మన మీద భారం ఉంటుంది, మన మీద ఆయన మీద వేయాలా? ఎందుకని ఆయన అంటాడు, నువ్వు మొయ్యలో నేను మాత్రం అంటాడు. అంత ప్రేమగా దేవుడు, అంత గొప్ప దేవుడు, మన అవసరాలను తీర్చిన దేవుడు, మన పాప భారం కూడా మనం మోసిన దేవుడు, మన పాపాల భారం అంతా మోసిన దేవుడు. మన ఆత్మరక్షణ కొరకు పాప క్షేమాలను ప్రాణం పెట్టిన దేవుడు నీ అవసరాలు తీర్చడా? మరి అప్పుడు ఎలా ఉండాలి? చింతిస్తుండాలా, ధైర్యంగా ఉండాలా? నేను రష్మి వచ్చిందండి, 6 రోజులు అయింది నాకు జ్వరంతో బాధలో. నిన్న ప్రార్థన చేశాను. మంచి విశ్వాసరాలు చక్కటి సేవ చేసుకుంటుంది. అక్కడ కనుకరించమంట, కనుకరించి నేను చేసుకున్నాను నాకు తెలిసిన తర్వాత. ఏమండి, తర్వాత నిన్న గవర్నలో దేవుడు కరుణించి ప్రార్థన కోరారు, ప్రార్థన చేసుకుంది. కరుణించే దేవుడు తన తల్లిగారి నుంచి ఏదో 16 వచ్చిందండి, అవి పట్టుకొచ్చి బాగుండే కబురు బాగుండే తెలిసి ఇవ్వడానికి వచ్చిందనమాట. తెలివి వచ్చేవాడికి అక్కడికి కొంచెం దేవాలకి కొంచెం 15 ఏంటమ్మా నీకు గర్వం అంటే ఏంటి, ఎలా ఉందండి, చాలా తీవ్రంగా ఉంది, కొంచెం పర్లేదు. నేను నాకు తెలిసిందిరా ప్రార్థించాను, ఆదివారం దేవుని సరిపెట్టినాక అప్పుడే ప్రార్థించాను అని. అంటే ఏమైనా సరే తేడాడి, నేను 6 రోజులు ఆదివారం దేవుని సరిలో ఉంటాను అంటే ఏంటంటే అర్థం, తన బలహీనత కూడా ఎవరి మీద వేసింది? అదేనమాట. అంత ధైర్యం చెప్పడం కారణం ఏంటి? ఏమండి, నా సమయంలో మనకి కూడా నాకు తెలీదు. 6 రోజులు స్ట్రైక్ జరుగుతుంది ఉద్యోగం సెలబ్రేట్లో యానం. కానీ ఈయన 6 రోజులు ఉద్యోగస్తులందరూ బంధించి బయట దండాలు చేస్తారు. ప్రతిరోజు వెళ్ళొచ్చేవాడు అక్కడ బంధించుకుంటాడు. అలా చెప్పింది ఇక్కడ ఈ రోజు రాలేదండి అని చెప్పంటే ఆ విషయంలో కూడా ప్రార్థించాం. ఇక వేరే ఆరాధనలు ఉన్నాయి. ప్రతి విషయం దేవుడికి చెప్పుకోవాలండి, ప్రతి విషయం చెప్పుకుంటే ఏం చేస్తావు? నీ భారం ఆయన మీద వేసేస్తావు అనమాట. నీ భారం ఆయన మీద వేసేస్తావు అనే విషయాన్ని చాలా చక్కగా ఈ 13వ వచనంలో ఇన్ని అర్థాలు ఉన్నాయండి, ఇన్ని దీవులు ఉన్నాయండి. కనుక దేవుని పిల్లల్లో ఆయన చిత్తం చేయడానికి మనం ఎవరంటే దేవుని పిల్లలము.
దేవుని పిల్లలం. దేవుని పిల్లల్లో ఆయన చిత్తం నెరవేర్చడానికి కావలసిన దేవుని శక్తిని, దేవుని కృపను, కనికరమును, దయను, ప్రేమను కలుగు చేస్తుంది మన విశ్వాసం. మన అవసరం తీరడానికి ఇన్ని కావాలండి. దేవుళ్ళు ఉన్న శక్తి, దైవ శక్తి, దేవుని కృప, కనికరం, దయ, ప్రేమ, ఇవన్నీ కూడా మన కార్యశుద్ధి కలుగు చేస్తాయి. నువ్వు దేవుడు భారం వేస్తే, నీ రక్షణను కాపాడుకుని ప్రయాణం చేస్తే, నీ విశ్వాసం కాపాడుకుంటే ఇన్ని దీవులు ఉన్నాయండి. విశ్వాసం పట్ల తన కృపలో ఆయన నిరభ్యంతరంగా కార్యము చేయను. ఇక అభ్యంతరాలు సాధారణంగా అడ్డంకిలే ఉండవుగా. నీ విశ్వాసం కాపాడుకున్నప్పుడు ఏమండి, నీ విశ్వాసం పట్ల ఆయన చూస్తాడట విశ్వాసం ఉన్నావా లేదని. ఆయన దేవుడికి అంతా తెలుసండి. దేవుడికి తెలియని సంగతులు ఏమీ లేవండి. కనుక నీ విశ్వాసం పట్ల తన కృపలో ఆయన నిరభ్యంతరముగా కార్యము చేయును. అభ్యంతరాలన్నీ మబ్బులో విడిపోతాయి. మన విశ్వాసత దేవుని సహకారము మీద ఆధారపడింది. మన విశ్వాసం దేవుని సహకారం మీద ఆధారపడింది. ఎందుకు నమ్మాలి అంటే, నా దేవుడు నన్ను దీవిస్తాడు, ఉద్ధరిస్తాడు, రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, నాకు తోడుగా ఉంటాడని ఒక భరోసా ఆ విశ్వాసంలో ఉంటుందండి. ఆ విశ్వాసం ఇస్తాడండి భరోసా. చూద్దాం ఫిలిప్పీ 1:7. నా బంధకములందును నేను సువార్త పక్షమైన వాదించుడు ఎందును దానిని స్థిరపరచుడు ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారి ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని కూర్చి ఎలాగో భావించుట నాకు ధర్మమే. సేవలో సహకారంగా ఉన్నారు అంటాడు. సంఘము సేవలతో, సంఘముతో సేవలు సహకారులు ఉన్నారు. మీ దాన్ని బట్టి దేవుని కృప మీ మీద ఉంది. దేవుని సేవలోనే దేవుని కృప, నీ అందుకు దేవుని విశ్వాసంలోనే దేవుని కృప. కనుక ఆ విధంగా సంఘాన్ని పెంచుకున్నాడు. నేను చాలా ఆనందిస్తున్నాను. మీ విశ్వాసాన్ని బట్టి మీ కార్యాలు నెరవేరుతాయి. ఈ కార్యాలు నెరవేరుతాయి. తర్వాత మొదటి దశల పత్రిక 5:23-24. సమాధానకర్త దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలిచినవాడు నమ్మకమైన వాడును కనుక అలాగ చేయి. ఏమంటే మనం సువార్త పిలిచిన దేవుడు నమ్మచాయనే. ముందు మనం ఆయన నమ్మం కదా, ఆయన మనల్ని నమ్మాలట. ఆయన మనల్నే నమ్మాలట. ఈ రెండు అట్నుంచి నమ్మకం, ఇట్నుంచి నమ్మకం ఉండాలట. ఉంటే ఈ దేవుని యొక్క ప్రేమలో,
శరీరము, ప్రాణము, ఆత్మను కూడా పరిశుద్ధపరిచి దేవుని దగ్గర నిలబెడతాడంట. తండ్రి దగ్గర ఆ యొక్క తీర్పులో నిలబెట్టుకుంటాడంట. ఆయన ఏం చేసి శరీరము, ప్రాణము, ఆత్మను పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా నిలబెట్టుకుంటాడంట. అక్కడ శరీరానికి మేలు చేస్తున్నాడు, ఆత్మకి మేలు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు శరీరానికి మేలు కావాలి, ఆత్మకి మేలు కావాలి. ఎందులో? నీ విశ్వాసంలో, నీవు పొందిన రక్షణ కాపాడుకోవడంలో. శరీరానికి మేలే, ఆత్మకి మేలే. శరీరము, ఆత్మ, ప్రాణము కూడా నిందారహితంగా ఉండాలంటే ఆ నిందారహితముగా పాపం లేకుండా చేసి పరిశుద్ధులుగా నిలవబెట్టి తన లోపల కూర్చోబెడతాడంట. ఆ స్థానం అక్కడ. అందుకని నమ్మదగిన వాడు ఆయన. మనం నమ్మినవాడు, మనం నమ్మదగిన వాడు. మనల్ని విశ్వాసులుగా నమ్మాడు. ఈ విశ్వాసులు రక్షణ పొందారు, సువార్తలు లోబడ్డారు అని ముందు మన విశ్వాసం కూడా ఆయన నమ్మాలి. నమ్మదండి. అప్పుడు మనం సంపూర్ణంగా ఆయన మీద ఆ విశ్వాసంతో ప్రయాణం చేయగలం. కనుక ఆయన నమ్మకం, మన నమ్మకం కలిసి ఏం చేస్తుందంటే శరీరము, ప్రాణము, ఆత్మ పరిశుద్ధపరిచి తీర్పులో నా గొప్ప దేవుని బిడ్డలుగా నిలబెడుతుంది, పరలోకానికి హక్కుదారులుగా చేస్తుంది. ఇటు శరీర సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కనుక విశ్వాసం అవసరమా? రక్షణ కాపాడుకోవడం అవసరమా? అంటే ఏమున్నాయి అందులో? శరీర ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమంటే ప్రాణం ఉంది, దీర్ఘాయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి, రక్త శుద్ధి, రక్త పుష్టి, ఆరోగ్యం. రక్తం కూడా పరిశుద్ధపరచబడాలంటే, శరీరం పరిశుద్ధపరచబడాలంట, ఆత్మ పరిశుద్ధపరచబడాలంట. అది దేవుడికి సాధ్యము. ఆయన నమ్మితే, విశ్వాసం ఉంటే నువ్వు పరిశుద్ధంగా ప్రయాణం చేస్తున్నావు. ప్రతి అడుగు పరలోకాన్ని పడుతుంది. ప్రతి అడుగు పరలోకాన్ని పడుతుంది. ఏంటంటే ప్రతి అడుగు పరలోకాన్ని పడుతుంది. హలో, ఇప్పుడు చెప్పండి, ప్రభుని నమ్మచ్చా? నమ్మినందుకు ఆయన అర్హుడైనా? మరి నమ్మిన వాళ్ళు మనం ఏం చేయాలి? అర్హత కాపాడుకోవాలా? కాపాడు. ఇది బంధం అన్నమాట. ఆయన పట్ల నమ్మకం, ఆయన నమ్మదగిన వాడు అని ఆయన పట్ల విశ్వాసం ఉన్న ప్రభుత్వాన్ని కనపడతా. జీవితకాలం విశ్వాసం కాపాడుకుని ప్రయాణం చేస్తే నీ జీవితము ఎంత చక్కగా ప్రయాణం సాగుతుందంటే, కష్టాలు ఉంటాయండి, ఇబ్బందులు ఉంటాయి, దాన్ని అన్ని మబ్బులో తొలగింపులని నడిపిస్తుంటాడు ఆయన. కార్యసిద్ధి కలిగేసేవాడు ఆయన అని చెప్పినందుకు ఈ వాక్యం కూడా ఎంతో అవసరమైంది. ఎందుకంటే బాప్తిస్మములో వాగ్దానం, శరీరానికి ఆత్మ కూడా బాప్తిస్మములో వాగ్దానం. మత్తయి సువార్త 28:20లో అది కొనసాగిస్తాడు దేవుడు, కొనసాగించేవాడు ఆయన. మరి నువ్వు కొనసాగించుకోవా? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని కైకొని ఎడలా కైకొని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉన్నాను. ఎవరు బాప్తిస్మం ఏంటాడు? వారు జీవితకాలం తోడు. ఎంతకాలమ్మా? వ్యాధి బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. ఆ కష్టాలు తీర్చి, వ్యాధి బాధలు తీర్చి, అవసరాలు తీర్చి, గొడుగులు తీర్చి నడిపిస్తుంటాడు శరీరానికి. అది ఆత్మ విషయం అయితే సదాకాలం దేవుడు ఉన్నందుకు శరీరమును, ప్రాణమును, ఆత్మను పరిశుద్ధపరిచి నడిపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ విశ్వాసం మనకు అవసరమా?
ఈ ఆజ్ఞ ఆరాధన ఆజ్ఞ పాటించడం అవసరమా? వాక్య ప్రకారం జీవించడం దేవుని ఆజ్ఞ. వాక్యం జీవించడం అవసరమా? ఆ వాక్యమైన జీవితం నష్టమా లాభమా? మామూలు లాభం కాదండి. వాక్యమైన తేడా చేస్తే లాభం నష్టం. వాక్యమైన జీవించకపోతే నష్టం. ఆజ్ఞ పాటించకపోతే నష్టం. ఇక్కడ డబల్ లాభం, పాటిస్తే డబల్. ఏమండి పాటించకపోతే నష్టం. ఆ నష్టం ఎలా ఉంటుందంటే చాలా రకాలు ఉంటుంది. కనుక ఈ విధంగా శారీరకంగా ఆత్మీయంగా కూడా సిద్ధపరిచిన గొప్ప దేవుడేట. ప్రాణ పెట్టిన ప్రేమతో ప్రేమించిన దేవుడే. యోహాను 3వ పత్రిక 3:16 ఆ విలువ మనం గమనించుకోవాలండి. మనం ఏం చేయలేదండి. ఆయనే మనకి 1 రెట్లు చేసాడు, 1 కోటాల రెట్లు. దేవుడు మనం ఏం చేయలేదండి. 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక ఇందువలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుని. ఏ ప్రేమ చెప్పండి? దేవుని ప్రేమ ఎట్టుందండి? ప్రాణం పెట్టిన ప్రేమ. మనం ఏం చేయలేదండి. కానీ అది గమనించడం చాలు. అది గమనిస్తే విశ్వాసం చాలండి. దేవుని ప్రేమ సామాన్యం కాదు. ప్రాణం పెట్టిన ప్రేమాన్ని గమనిస్తే ఖచ్చితంగా నిలబడగలవు. ఖచ్చితంగా నీ అడుగులు వాక్య ప్రకారం ప్రయాణం చేయగలవు. ఆజ్ఞ పాటించగలవు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. తిమోతి 2వ పత్రిక 4:17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింప బడు నిమిత్తము అన్యజనులందరూ దాని విని నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి. అదిగోండి ఎలా బలపరుస్తాడు. నీ పక్కనే ఉంటాడంటే విశ్వాసంగా ఉన్నప్పుడు, నీవు ఆరాధించుకున్నప్పుడు, నీవు సేవ చేసినప్పుడు నీ ప్రక్కనే ఉంటాడండి. పౌలు నన్ను బలపరుస్తున్నందుకు ఆయన ప్రక్కన ఉంటాడు అంటున్నాడు. అలా చెప్పగలరు. నా దేవుడు నా ప్రక్కన ఉన్నాడు అని చెప్పగలగాలి. అంటే నువ్వు విశ్వాసం కాపాడుకోవాలి, నీ రక్షణ కాపాడుకోవాలి. దేవుని సేవలో నీ యొక్క సమయం ఉండాలి, మనసు ఉండాలి. అప్పుడు నీ ప్రక్కన ఉన్నాడు ఆయన. ఎక్కడ ఉన్నాడంటే ప్రక్కనే ఉన్నాడు అంటాడు. పౌలు గారు అంత గొప్పగా చెప్తున్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5-8 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలం కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుచేయడం ద్వారా మనలను రక్షించెను. మనం ఎలా రక్షించబడ్డాం? నూతన స్వభావం కలిగేసాడు దేవుడు. పాత జీవితం కాదండి. ఇప్పుడు పాత జీవితం కాదండి, నూతన జీవితము, పరలోకానికి అర్హత కలిగిన జీవితము, పాప జీవితము, నరకానికి సంబంధించిన జీవితము, నూతనమైన జీవితం, ఆ పరలోక సంబంధ జీవితము. పాపం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము. అంటే బ్రతికొండగానే మరొకసారి జన్మించాం. ముందు తల్లిదండ్రులు జన్మించాం, వాక్యం ద్వారా దేవునికి జన్మించాం. వాక్యం ద్వారా దేవుడికి దేవుని పిల్లలము. యాకోబు పత్రిక 1:18 వాక్యం ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఆయన తాను
ఉంచిన వాటిలో మనము ప్రథమ ఫలము ఉన్నట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల్ప ప్రకారము కనెను. అమ్మా, మీకు దొరికిన సత్యవాక్యం ద్వారా దేవుని కన్న పిల్లలైనట్టు కన్న బిడ్డలు. అందుకే మన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి నా తండ్రి. ఎంత గొప్ప భాగ్యం లోకానికి ఉందండి. అశాఖ లేదు, లోకానికి లేదు. ఎందుకంటే వారు సత్యవాక్యంలో లేకపోతే, వారు సత్యవాక్యం ద్వారా దేవుడు కంటున్నాడంట. కన్న బిడ్డలు అన్నమాట. ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా, రక్షణ పొందిన వారు అందరూ కూడా, రక్షణ కాపాడే వాళ్ళు అందరూ కూడా దేవుని కన్న బిడ్డలు. ప్రతి అవసరం అడగవచ్చు. తండ్రి పిల్లలు ప్రతి అవసరం అడగవచ్చు అనే విషయాన్ని చెప్పడానికి అక్కడ పునర్జన్మ సంబంధ స్నానంలో మీరు నూతన జన్మ పొందారు అని ఆయన తెలియజేస్తూ 6వ వచనంలో 6:3 ఆయన యందు నిలిచి ఉండు ఎవడును పాపము చేయుడు. పాపము చేయవారు ఆయనను చూడను లేదు ఎరుగును. కదా 3 అదే ఇప్పుడు మనం ఎవరు అంటే దేవుని పిల్లలమైతే నీతిమంతులు అంట. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు పాపలు కాదు, తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు ఒకటికై, నిత్య జీవం అంటే పరలోకం, పరలోకమైన వారసులు ఒకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుచున్నట్లు నేను ఈ సంగతులను గురించి మరి ఇప్పుడు మనం నూతన జన్మ పొందాం, దేవుని పిల్లలయ్యాం, నీతిమంతులు అయ్యాం. మనం చేయాల్సిన పనులు ఏంటంటే సత్క్రియలు. దేవుని యొక్క బిడ్డల్లో, సంఘములో, దేవుని సేవలో లోకానికి మాదిరిగా సత్క్రియలు చేయగలట. సత్క్రియలు దేవుని సంఘంలో, దేవుని యొక్క సేవకుల్లో ఏమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ప్రయాణం చేయాలట. మరి సంఘంలో చాలామంది సహకారులు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. మనము అనాథుల ఆశ్రమం నడిపించుకుంటాం, అందులో సహకారులు ఉన్నారు. సత్క్రియ సత్క్రియ. అదేవిధంగా ప్రతి నెల మొదటి బుధవారం అనే గొప్ప వానసేమ క్రిస్టియన్ సేవకులు, అందులో మీ సహకారం అందిస్తున్నారు. సత్క్రియ. ఇప్పుడు మనం మందిరం కట్టామంటే అనేక హస్తాలు ఆ యొక్క సేవలు ఉన్నాయి. ఈ విధంగా 2 సార్లు కానుకలు సమర్పించినట్టు. ఒకసారి ముందుగా 5,000 ప్రకటించాడు, తర్వాత ఏమో ఆ యొక్క మందిరము ఆ సీలింగ్ కూడా తన దగ్గర వేయించాడు. ఇది సత్క్రియ అంటారు. ఎందుకంటే ఈ క్రియ చేయనందుకు అర్హత ఇచ్చాడు దేవుడిని. సత్క్రియలు చేయడానికి అర్హత. బయట చేస్తే అది ఏం ప్రయోజనం కాదు. దేవుని పిల్లలుగా ఉండి నీతిమంతులై నూతన జీవితంలో ఈ కార్యాలు చేస్తే దేవునికి మహిమ, నీకు వచ్చేది దీవెన. తర్వాత 3 ఏం చదివారు? రైట్. ఇప్పుడు 14 చదువుతాం. అందులోనే మన వారును
మనవారును నిష్ఫలులు కాకుండా ఎవరైనా సంఘాన్ని ఏమంటారండి? ఏమండి అపోస్తులు అన్నారు మనవారు. నిష్ఫలులు కాకుండా నిమిత్తము సంఘం ఎవరికి సంబంధించిందండి? అపోస్తులు అన్నారండి, ప్రభు సేవకులు అన్నారండి, మనవారు అన్నారు. యేసు ప్రభు అన్నాడు నేను స్వరక్తులకు సంపాదించిన నా సంఘం అన్నాడు. అపోస్తులు అన్నారు మనవారు అన్నాడు. లేక దైవత్వంలోకి గచ్చిపోయాం, మనం లీనమైపోయాం. లీనం చేసాడు ఆయన. బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం మాత్రం చేయకుండా అలా కొనసాగుతూ నడవాలండి. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటేండు నేర్చుకోవాలంటే సత్క్రియలు నేర్చుకోవాలంటే దేవుడి కార్యం చేయనందుకు నేర్చుకోవాలంటండి. మంచి క్రియలు చేయాలి. దేవుడికి ఏం చేయాలి? నేను నా వంతేంటి? సత్క్రియలు శ్రద్ధగా చేయటకు నేర్చుకుని వాళ్ళను నా యొక్క ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసం బట్టి మమ్మల్ని ప్రేమించిన వారికి మా వందనం చెప్పుడి. కృప మీ అందరికి తోడై. దేవుడి కృప మనం ఎల్లవేళ నమ్ముతూ ఉండాలంటే మనం సత్క్రియలు చేయవలసిన వారమే అన్నాం. దేవుని క్రియలో ఆ నామం తేండి. నేనేం చేయాలి? దేవుడికి ఏం చేస్తే సేవ ముందుకు సాగుతుంది? ఏం చేస్తే కొన్ని ఆత్మ రక్షించబడతాయి? నా వంతేంటి అనే విషయాలు చూసుకుంటూ ప్రయాణం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అప్పుడు నీ కార్యములు సిద్ధించబడతాయి. కార్యసిద్ధి కలుగు చేస్తాడు దేవుడు. మూడు దేవుని పట్ల మనం పని చేయాలి, మన పట్ల ఆయన పని. ఇగో ఒక ఒడబడికి దేవుడి పని మనం చేయాలి, మన పని దేవుడు చేస్తాడు. అందుకని మత్తయి సువార్త 6 దేవుని పని నష్టం కాదండి, లాభసాటి. 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు ఎవరిని మీకు అనుగ్రహింపడు. లోకంలో ఏవైతే నీకు అవసరం ఉందో, లోకంలో నీకు ఏదైతే అవసరం ఉందో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ అవసరాలు ఉన్నాయో తీర్చాలంటే ముందు అంటే భక్తులు ప్రభు నమ్మిన ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలట. మొదట ఆయన పనంట, తర్వాత మన పనంట. ఇప్పుడు చెప్పండి, ఆయన పద్ధతి లాభమా నష్టమా? రాజ్యం అంటే సంఘం అండి, నీతి అంటే ప్రభు అండి, వాక్యం అండి. యేసు ప్రభు నీతి మంత్రుడు అండి. మన నీతి మంత్రుడికి చేతి వాక్యం ఇచ్చారండి. అంతకుముందు పాత్రలో నీతి మంత్రులు కాదు మనం. ఆయన వాక్యం ద్వారా నీతి మంత్రులు అయ్యాం. చూద్దాం రోమపత్రిక 3:23-24. ఏ వేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాడు. చాలా అంతకుముందు పాపైన వాడు ఇప్పుడు ఏమవుతాడండి? రక్షణలో, వాక్యంలో, దేవుని కృపలో ఏమవుతాడు? నీతిమంతుడు అవుతాడు. అంతకుముందు పాపి, దేవుడి మహిమ పొందడానికి అర్హుడు కాదు. దేవుడు తండ్రి పిలిచిన అర్హుడు కాదు. ప్రార్థన చేసుకునే అర్హుడు కాదు. ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎవరండి మనం? ఎంత గొప్ప డిగ్రేడ్ ఇది, ఎంత గొప్ప అర్హత అండి దేవుడి పట్ల. నీతిమంతుడి ప్రార్థన అంటాడు దేవుడు. పేతురు పత్రిక 3:12 ఆ నీతి ఎందుకు?
ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉంటాయి. బాగైన వాడు నీతిమంతులకు తెచ్చుకుంటాడు. వాక్యం ద్వారా, సువార్త ద్వారా, దైవ కృపలో, రక్షణలో, ఆ రక్షణలో నీతిమంతుల భయం. ఇప్పుడు నీతిమంతుల ప్రార్థన అన్నందుకు ప్రార్థన ఆయన చెవులు మన వైపు ఉన్నాయట, ఆయన కన్నులు మన ఉన్నాయట. ఎంత ఆశీర్వాదం ఉండదు, వెలకట్టలేని ఆశీర్వాదం మనం ఉన్నామండి. పిరికివారు అయిపోతాడు. మళ్ళా అధైర్య పడకండి, దేవుని సేవ విసుకోకండి, కష్టంతో భారత చేసేట్టు చేయకండి, ఆనందంగా చేయాలండి. దేవుడి పని ఎలా చేయాలండి? ఆనందంగా చేయాలి. ఎందుకంటే నీకు అన్ని వసతులు చేసేవాడు దేవుడు, అన్ని తీర్చేవాడు దేవుడు. అందుకే దేవుని సేవలో ఎలా ఉండాలని ముందే చెప్పారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:7 మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును 9:7 సనుగు కొనకయు బలవంతుగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించిన ప్రకారము అది సనుకోకూడదంట, బలవంతం కాకూడదంట. మీ సేవ, దేవుని సేవ ఎలా చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలంట. దేవునికి ఏం చేయాలి అంటే నువ్వు నిశ్చయించుకో, చేసేయి. అది తిరిగి నీకు 30 వంతులు 60 100 వంతులు తిరిగి వస్తుంది. వృధా పోదు, వృధా పోదు. దేవుడికి ఎవడు నష్టం కాదు, దేవుని సేవ నష్టం కాదు, దేవుని సమయం కూడా నష్టం కాదు, దేవుని సన్నిధి అంతకంటే నష్టం కాదు. ఏ కోణంలో నువ్వు సేవ చేసినా అది నీకు ఆశీర్వాదమే. అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. కనుక 14వ వచనంలో ఇలా చెప్తున్నాడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో మనం చెప్తాను. మళ్ళా 14:15 ఫిలిప్పీ మనం కంటిన్యూ చేస్తున్నామండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ధ్యానించేంత వరకు ఒక వచనం ధ్యానించేవాడు వరకు 14:15లో మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులైనట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. ఇక్కడ కూడా చెప్పాడండి, సనుగులు సంశయాలు, సనుగుతో సంశయాలతో అనుమానంతో చేయదు సేవ. సనుక్కుంటూ అనుమానంతో దేవుని సన్నిధికి రాకు. సనుక్కుంటూ అనుమానంతో దేవుని ఆరాధన రాకు. మనస్ఫూర్తిగా రా, పూర్ణ హృదయముద్రా, పూర్ణ విశ్వాసముద్రా. వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది అనే ఆ మాట ఎంతో ప్రమాదకరమైంది. ఒక ఆయన గత కుటుంబంలో వచ్చాడండి. ఆయన మొత్తాన్ని నాకు దొరికాడు, సువార్త ప్రకటించాడు, బాప్తిసం పొందాడు. పెద్ద వయసులో పెద్దవాడే, కొంచెం స్థితిలో కూడా పెద్దవాడే, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాడు సమాజంలో. మొత్తం దేవుడి యొక్క సువార్త లోబడ్డాడు. బాప్తిసం ఇచ్చాను. మన సంఘంలో ఆరాధించుకుని చక్కగా ఆరాధించుకునేవాడు, ఆరాధన మానేవాడు కదా. కానీ చాలా క్షేమంగానే ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. అంతకుముందు జీవితం కంటే కొంచెం తృప్తిగా ఉంది. మారుతుంది కదండి, లక్షలే ఉంటుంది, ఆశీర్వాదం కదా ఉంటా. అందుకే కదా పిలుస్తా, అయినా మేలు చేయడానికే కదా పిలుస్తా. యేసుప్రభు మనల్ని ఎందుకు పిలిచాడంటే మేలు చేయడానికి పిలిచాడు. బాగున్నాడు.
ఇది నా ప్రక్కన తను ఆదివారం ఎన్ని పనులున్నా మానకుండా ఆరాధన వచ్చేవాళ్ళు పక్కన చూస్తున్నారు. అసలు అనుకోని గొప్ప గొప్ప పూజలు చేసేవాడు, భక్తి గుండు ఎప్పుడు గుండుతో ఉండేవాడు. వాళ్ళు ఇలా మారాడు. ఇది గమనిస్తారు సమాజం, స్నేహితులు. తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం విశ్వాసం తగ్గింది, కారణం తెలియదు. ఆరాధన ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా అలా ఉండేవాడు. కొన్ని నెలలకు ఏం చేశాడంటే ఆరాధన పూర్తిగా మానే స్థితిలోకి వస్తున్నాడు. అప్పుడు ఆ స్నేహితులు అడిగారంట, నువ్వు ఆరాధన చర్చికి వెళ్ళేవాడు కదా, అన్ని పనులున్నా మానేసి చక్కగా చాలా నిష్టగా చేసేవాడు కదా, ఎందుకు వారు వెళ్ళలేదు ఆరాధన అడిగారంట స్నేహితుడు. అసలు సమాధానం ఏంటంటే వెళితే ఏముందో వెళ్ళకపోతే ఏముందో అని అన్నాడట. ఏమన్నాడంటే అన్యుడితో ప్రభు నమ్మి బాప్తిసం పొంది ఇక్కడ ఆయన ప్రేమను రుచి చూచి వెళ్తే ఏముంది వెళ్ళకపోతే ఏముంది అన్నాడు. నేను తిరగకుండా లారీ గురించి చచ్చిపోయాడు, ఆత్మ నాశనం చేసి చచ్చిపోయాడు, దేవుని అవమానం చచ్చిపోయాడు. ఆయన చాలా బాధ, ఎంత బాధపడ్డానో నాకు చెప్పలేదు. కనుక ఇక్కడ ఏమన్నాడంటే సనుక్కోతోడు అనుమానంతో దేవుని సరి రాకో, పరిపూర్ణ విశ్వాసంరా. 2 లాభాలు ఉన్నాయి, నీకు నీ కుటుంబానికి ఆత్మ కూడా. ఎవరి ఆత్మలు కాపాడుకోవాలి, ఎవరి ఆత్మలలో ఈ కుటుంబం నిన్ను కాపాడదు. ఆత్మ విషయంలో నీకు నువ్వే రక్షించుకోవాలి, నీ ఆత్మ నువ్వే రక్షించుకోవాలి, రక్షణ కూడా కాపాడుకోవాలి. ఏమంటే భోజనం ఎవరు చేయాలి చెప్పండి, భోజనం ఎవరు చేయాలి? ఇంకా బాగా శుభ్రంగా మంచి మంచి కూర వండేసారు, మంచి కూర తెచ్చుకుని వండేశారు. గిన్నెల నిండా రెడీగా ఉన్నాయి. అప్పుడు భార్య నాకు ఆకలి భోజనం పెట్టి అన్నాడు భర్త. నేను తినేసానండి అందనుకోండి. ఏంటంటే నేను తినేసానండి అందనుకోండి. అసలు పూర్వం సిద్ధాంతం ఏంటి తెలుసండి, భర్త భోజనం చేసే వరకు భార్య తినకూడదు, అది రూలు. భర్తకి భోజనం పెట్టినాక భార్య తినాలి. ఇప్పుడు ఈవిడ అంటాం నేను తినేసాను ఏంటంటే మరి ఇది కడుపు నిండిదా ఆకలేస్తుందా? భర్తగా చేస్తుందా? ఆకలేస్తుందా? ఇదా ఇవి తినేసుకుని మరి ఈయన నిండిపోవాలి కదా, ఇవి తినేసుకుని ఈయనకి నిండిపోవాలి కదా, నిండుతుందా? ఎందుకు? ఆకలి ఉంది, ఏముంది? మరి అలాగే ఆత్మ సంబంధం, శరీర సంబంధం గొడవది. మరి ఆత్మకి అయితే నీకు ఆత్మ ఉంది, నీ భార్యకి ఆత్మ ఉంది, నీ భర్తకి ఆత్మ ఉంది, ఉన్నాడే. మరి నేను రక్షణ పొందాను కదా, నేను ఆరాధనకి వెళ్తున్నాను కదా, మరి నీ సంగతి ఏంటి? భర్త సంగతి ఏంటి? ఈవిడ వెళ్ళిపోతుంది ఆరాధనకి, ఇద్దరు రక్షణ పొందారు, ఈవిడ అక్కడికే వెళ్తుంది ఆరాధనకి. నేను వెళ్ళాను కదా అంటుంది భర్తతోటి, నేను ఆరాధనకి వెళ్ళాను కదా అంటుంది. మరి ఇది భర్త ఆత్మ సంగతి ఏంటి? ఆకలితో ఉంది, ఎలా ఉంది? పాపతోటే నిండిపోతుంది. కనుక ఎవరి ఆత్మ రక్షణ వాళ్ళైతే అంత ప్రత్యేకమైనది ఈ రక్షణ అనేది. ఏం చదువుకున్నాం మనం? మూర్ఖమైన 14 చదవమని కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఇన్న ప్రకారము న్యాయములో ఉన్నప్పుడు మాత్రమే గాక తన ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీరు సంరక్షణ కాపాడుకోమని ఎందుకు చెప్పారండి? 12వ వచనంలో ఎవరి రక్షణ వారే కాపాడు. ఎవరు ఆకలి కూడా వాళ్ళే ఆహారం తీసుకోవాలి, ఎవరు ఆరోగ్యంగా వారే కాపాడుకోవాలి, ఎవరి ఆకలి వాళ్ళే తీర్చుకోవాలి, ఎవరి రక్షణ వాళ్ళే కాపాడుకోవాలి.
అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడా వినయ భయభక్తులతో వణకతో దేవుని సన్నిధికి చేరాలి అన్నట్టు 13 విషయం అందులో ఆశీర్వాదం ఉందని 14 అన్నాడు, మీరు మూర్ఖమైన వర్గజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చూసుకోండి, లోకాన్ని మన చుట్టూ ఎవరున్నారంటే ఎవరు మన మధ్య మనం ఎవరి మధ్యలో ఉన్నాం? మనము లోకంలో ఉన్నాం. లోక ప్రజలు ఎలా ఉన్నారంటే 14 చదవండి. మీరు అంటే సంఘం, మీరే ఎవరంటే సంఘం. మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులు ఎక్కడున్నా మనం ఇప్పుడు రక్షణ పొందిన ఎవరిప్పుడు వీళ్ళు మూర్ఖమైన వక్ర జనం. వంకర ఏమండి ఉన్నాం. అక్కడ వాళ్ళు ఎలా ఉండాలని వాళ్ళ మధ్య నిరపరాధులు ఉండాలని మనం, నిష్కలంకులు ఉండాలని మనం, అనింజలుగా ఉండాలని మనం, దేవుని కుమారులగినట్లు రుజువు చూపించారట. ఇప్పుడు దేవుని కుమార్తె దేవుని కుమారుడు వాళ్ళు కష్టాల్లో లాభాల్లో సుఖాల్లో అన్ని సమయాల్లో ఆయన విడిచిపెట్టుకుని ప్రయాణం చేస్తారు. మాదిరి కలిగిన వారిలో ప్రేమ గల వారిలో అని సమాధానం చెప్పుకోవాలంట. ఆ ఒక్కరి జనం కూడా చెప్పాలంట, ఆ ఒక్కరి జనం చెప్పాలంట, ఒక్క జనం కూడా చెప్పాలంట మన కొరకు సాక్ష్యం అంట. అలా అన్యులు చెప్పాలి నీ గురించి. అన్యులు ఎలా ఉన్నారంటే ఇలాగ ఉన్నారండి. 2000 సంవత్సరాల క్రితం చెప్పారండి. ఎప్పుడంటే మూర్ఖులకు వంకర జనం అని చెప్పి 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇప్పుడు కూడా సమాజం అలాగే ఉంది. సమాజంలో మార్పు వచ్చిందంటే ఇంకా పెరిగింది, ఇంకా పెరిగింది. అందులో ఎలా ఉన్నారో మనకు చెప్పారు. మూర్ఖమ్మలు వంకర జనం అంటే మరి ఇక్కడ 15 వచ్చిన అంటాడండి. అట్టి జనం మధ్య ఎక్కడున్నా మనం? అట్టి జనం ఎవరు? అది 14 వెళ్ళిపోవాలి మళ్ళా. అట్టి జనం మధ్య 15 నిష్కలంకులను అనింజులను దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను మన చుట్టూన్న జనం ఎవరు తెలుసుకోవాలి. మన విశ్వాసం మన భక్తి కాదండి, చుట్టూన్న జనాన్ని గురించి కూడా తెలుసుకోవాలట. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. చుట్టూ ఒక్కర జనం ఏంటి, తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? మూర్ఖులను వక్ర జనం మధ్య నుంచి వచ్చాం. మనం కూడా అనుకోండి అదే గొప్ప చంద్రుడు. ఏం దేవుడికి తెలీదు. మూర్ఖత్వం, వంకరతనం అంటే సమాజానికి దేవుడికి వ్యతిరేకమే. అటువంటి జనం మనం అక్కడ నుంచి వచ్చాం, అందులోంచి వచ్చాం అంటున్నాడు. అక్కడ బాప్తిజం పొందేటప్పటికి ఏం చెప్తారు చూద్దాం. అక్కడ అపోస్తలుల కార్యం 2:40. అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించి. ఎక్కడికి అండి? ఎక్కడికి రావాలంట? ఇశ్రాయేల్ ప్రజలు బాప్తిజం పొంది ముందు ఎలా ఉన్నారండి? మూర్ఖమకు వక్ర జనం ఉన్నారంట. వంకర, దేవుడికి వ్యతిరేకం, ప్రభుకి వ్యతిరేకం. డైరెక్ట్ దేవుడు శరీరానికి వారి మధ్యలో ఉన్నాడు, ఆయన వ్యతిరేకం, వంకర. అందుకని హెచ్చరిక ఏంటంటే మూర్ఖులకు ఈ వక్ర జనం మధ్య నుండి వేరే. మనం ఎక్కడ చూసాం?
మూర్ఖులకు వక్రజనము వేరే ఇచ్చాం అని చెప్పి చెప్తున్నాడు. ఈ విషయాన్ని ఆదిలోనే దేవుడు చెప్పాడండి, మధ్యలో చెప్పడం కాదండి, ఆదిలో చెప్పాడండి. మనుషుడు ఎవరో, మనుషుడు మనసు ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి. ఆది కాండము 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము. అది వచ్చారు నాకు ఏంటంటే మానవుడు మనసు ఏంటండి, మానవుడు మనసు ఏంటండి, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదంట. ఈ మంచోడు అని చెప్పడానికి ఎవరు ఉన్నాడు లోకంలో? ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? ఎప్పుడైతే జల ప్రళయానికి ముందు, జల ప్రళయం కలిగినందుకు కూడా ఈ మూర్ఖమైన వక్రజనం బట్టే, వారి హృదయం ఎల్లప్పుడూ చెడుదనం ఎండున్న దాన్ని బట్టి ఈ జల ప్రళయం వచ్చిందండి. జల ప్రళయం ముందు చెప్పారండి. మానవుడు ఎప్పుడంటే ఎల్లప్పుడూ, అందరూ చెప్పండి ఒకసారి, చెప్పండి, చదవండి మాట. ఏముందండి మనుషులు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు కేవలము చెడ్డదని చెప్పండి. మనిషి మంచోడు ఏమన్నాడు? ఎవరన్నా ఈ మాట? నేను అంటలేదండి, దేవుడు అంటున్నాడు. ఎప్పుడు? జలప్రలయం ముందు. జలప్రలయం అయిపోయింది, లోకం నాశనం అయిపోయింది, వాళ్ళని బయటకు వచ్చారు, వాళ్ళు వచ్చి బయటకు వచ్చారు. అప్పుడు కూడా దేవుడు మాట మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయము ఆది కాండము 20:21. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి, అప్పుడు నోవాహు బయటకు వచ్చిన పిల్లలు, భార్య పిల్లలు, కోడండు బయటకు వచ్చారు అన్నమాట. అక్కడ ఆరాధన చేస్తున్నారు. బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ పీఠము మీద బలిపీఠం మీద దహన బలి అర్పించారు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. మరలా జలప్రలయం రప్పించను లోకం మీదకి. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఎప్పటి నుంచి వంకరైడు? ఎప్పటి నుంచి? ఏమండి ఏంటది? మూర్ఖత్వం ఎప్పటి నుంచి? వంకరత్వం ఎప్పటి నుంచి? ఎప్పుడైతే సృష్టి నాశనం చేయకముందు, జలప్రలయం ముందేమో పెద్దల గురించి మాట్లాడు, జలప్రలయం అయిన తర్వాత చిన్నపిల్లలు కూడా ఎలా ఉన్నా చెప్పేస్తాడు ఆయన. ఈ రోజు వరకు అలా ఉన్నారండి. ఏమన్నా మారారా? ఆ మార్పే దేవుడు కోరుతాడు. అందుకే వేసుకొని భూలోకం చూశాడు. కానీ చిన్న విషయం చెప్తానండి. మన చెరలో చూశానండి. సంవత్సరంన్నర ఉండదు పుడతాడు. సంవత్సరంన్నర ఏమండి ఆ తల్లి ఉద్దాన పని చేస్తాడు. తల్లి మీదకి వచ్చేస్తాడండి. ఉద్దాన పని చేయాలి. ఒళ్ళు ఏదో ఉంది, అది లాగేసుకోవడానికి వచ్చేస్తున్నాడు. పోసేటప్పుడు ఏదో తల్లి మీదకి వచ్చేస్తాడు. గంటెత్తుడు వచ్చేది. అందుకని తల్లి కొంచెం కోపం చాలా గంటెంది.
వెళ్ళిపోయాడు. తల్లి గంటేసిన పాపం వచ్చిందండి. చేతి ఇలా పెట్టాడు, ఇలా పెట్టి ఇలాగన్నాడు తల్లి. కుంకుమ పేరు చేస్తారు కదా సంవత్సరారా కింద కామెంట్లోనే కామెంట్లు ఏం పెట్టారు తెలుసండి? కామెంట్ పెడతారు కదా, ఒరే కైమాను మీ అమ్మరా ఎవరి మెసేజ్ ఒరే మీ అమ్మరా అన్నాడు. ఎప్పటి నుంచి? బాల్యం నుంచి. ఎప్పుడు అండి? చేతిలో పెట్టాడు, 2 చేతులు పట్టుకున్నాడు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోయానంటే ఆది కాదు 8/21 అయ్యి బాబు ఎంత ప్రమాదమా. ఏమండి మన శుక్రవారం ఉమ్రాలపాడులో ప్రతి నెల మన శుక్రవారం జరుగుతుంది. రెండో నెల మేము వెళ్ళాం. దేవదాస్ వారు మనవడు ఉన్నాడండి, ముదు మనవడు. అంటే సురేష్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. సురేష్ కుమారుడు అందరూ కూడా సంవత్సరం బాధగా సంవత్సరం 3 నెలలేమో సంవత్సరం. ఏమండి అక్కడ కరెంట్ స్విచ్ ఉందండి, కరెంట్ స్విచ్ ఉంది. అక్కడికి వెళ్తాడు అనమాట. ఆ స్విచ్ దగ్గరికి ఆడుతూ పరిగెట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ వెనక సెట్టర్ లాగుతుంది. సెట్టర్ లాగుతుంటే అప్పుడు ఊరుకుంటాడు. మళ్ళీ కింద పడి మళ్ళీ పరిగెడతాడు. కరెంట్ దగ్గరికి వెళ్తే కరెంట్ సాగకూడదు కదండి. కరెంట్ స్విచ్ దగ్గరికి వెళ్తాడు, కింద ఉంది తప్ప అందిలాగా. అలా దగ్గర 10-15 సార్లు చేశాడండి. ఏమండి ఇంక కోపం వచ్చి గట్టిగా లాగే గట్టి పట్టుకుంది అలా చేయి కలిసేస్తున్నాడు. అయ్యో బాబు మళ్ళీ అప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాను నేను? చెప్పండి అడిగా. ఆదికాండం 8వ అధ్యాయము. దేవుడు మన హృదయాలు ఎరిగిన దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా బయట నువ్వు వంకరా, బయట మనుషులు వంకరా. ఇంకేంటిది? మోహకత్వమే. మరి దేవుళ్ళకి వచ్చి మారినాక ఏంటి పరిస్థితి? ఇక్కడ కూడా వంకరే, ఇక్కడ మోహకత్వమే. మారావా మారలేదా? చెప్పండి, మారావా మారలేదా? మారవ కనుక నీ మోహకత్వం, నీ వంకర మానాలి అనే విషయాన్ని తెలియజేస్తూ మత్తయి 17:17 అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖ తరపువారులారా మీతో నేను ఎంతకాలము ఉండును, ఎంతవరకు నిన్ను సహించును, వాని నీవు నా యొద్దకు తీసుకురండి చెప్పు. అంతటా యేసు మత్తయి 17:17 ఇక్కడ యేసు ప్రభు శిష్యులు గద్దిస్తాడండి. విశ్వాసం లేని ఏ తరం? మూర్ఖ తరం అన్నారు. ఈ శిష్యులు కూడా అలా ఉన్నారంటే, శిష్యులు కూడా అలా ఉన్నారంట. ఇంకా మూర్ఖత్వంలో ఉన్నారంట. సరిగ్గా ఆయన చెప్పినట్టు చేయట్లేదంట. స్వస్థత వరం ఇచ్చాడండి, స్వస్థపరచలేకపోయాడు అబ్బాయిని. ఎందుకంటే ఏదో గర్వం వచ్చి మూర్ఖత్వం వచ్చేసినప్పుడే శిష్యుడికి మూర్ఖత్వం వచ్చిందంట. మరి మన మీద ఉన్నప్పుడు ఆయన గద్దిస్తున్నాడండి. విశ్వాసం మూర్ఖత్వం అంటే విశ్వాసం కోల్పోవడం అనమాట. మూర్ఖత్వం అంటే అర్థం ఏంటంటే విశ్వాసం కోల్పోవడం. విశ్వాసంలో మూర్ఖతనం అవుతారా, ఎంతకాలం మీతో ఉంటాను అని వారిని గద్దిస్తున్నాడు ఆయన. కనుక ఆ మూర్ఖత్వం ఏంటో వంకరేటో వాక్యం ద్వారా సరి చేసుకోవాలండి. లేకపోతే నువ్వు వంకర మార్గాన్ని వెళ్ళిపోతావు, నరకాలను కూర్చుంటావు.
నీ సేవ, నీ ప్రార్థన, నీ కానుకలంతా గాలి కలిసిపోతాయి. మూర్ఖత్వం ఏంటో వంకర ఏంటో మనకు మనమే తెలుసుకోవాలి. వాక్యం ద్వారా సరి తెలుసుకోవాలి. వాక్యం ద్వారా ఎవరు అంటాడు ఈ మాట? ఆయన శిష్యులండి, అపోస్తులని. ఎవరినే అక్కడ సందర్భం ఏంటి తెలుసండి? ఒక బలహీనుడైన బిడ్డను తీసుకుని ఒక తండ్రి అపోస్తులు యేసు ప్రభువు స్వస్థతలు ఇస్తున్నారు, ఎటువంటి వ్యాధి స్వస్థపరుస్తారని చెప్పి ముందుగా వచ్చే సమయానికి శిష్యులు కనపడ్డారు. శిష్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ప్రార్థన చేసి ఏం చేశారో ఆ దగ్గర వెళ్ళలేదు, ఆ బిడ్డ స్వస్థత పొందలేదు. ఈ జనాలు గుమ్ముడిపోయారు. ఏంటి ఇంతవరకు ఏం చేశారు కదా, ఏమైంది ఇప్పుడు మీకు అని చెప్పి కష్టం జరుగుతుంది. ఈలోగా ప్రభు వచ్చాడు. ప్రభు ఏంటి ఇక్కడ మా శిష్యులతో ఏంటి గొడవ పెడుతున్నారు అని చెప్పి ఆయన అడిగారు. అప్పుడు వెంటనే ఆ యొక్క అవసరమైన వ్యక్తి ఆ బిడ్డ తండ్రి, ప్రభువా ఇదిగో మా బిడ్డ మీ శిష్యులతో తీసుకొచ్చాను, వాళ్ళు బాగు చేయలేకపోయారు చెప్పుకున్నాడు. చెప్పుకుంటే ఎంతకాలం ఉంటుంది దీనికి? బావి నుంచి బాబు అగ్గిలో పడిపోతాడండి, నీటిలో పడిపోతాడండి, కాయలో పోతాడండి, నాశనం పడిపోతాడు బాబు, మీ శిష్యుల దగ్గరికి వచ్చాను, బాగు చేయలేదు అన్నాడు. ఎందుకంటే శిష్యులకు ఆ మహిమ, శక్తి, పవర్ దేవుడు ఇచ్చాడు, ప్రభు ఇచ్చాడు. దయ్యాలు వెళ్ళగొట్టి పవర్ ఇచ్చాడు, రోగులు బాగు చేసి పవర్ ఇచ్చాడు, చనిపోయి బ్రతికించే శక్తి కూడా ఇచ్చాడు. కానీ ఆయన ఉపయోగించుకోలేదు, వాళ్ళు ఉపయోగించుకోలేదు. వాళ్ళు అక్కడ బాగు చేయలేకపోయారు. కనుక వారిని ఏమన్నాడంటే విశ్వాసం లేని మూర్ఖతరం వారు ఎంతకాలం మీతో ఉంటారు. ఏంటి మీకు ఇచ్చినటువంటి ఆ దీవుని కూడా పొందలేకపోతున్నారా? నేను ఇచ్చిన మహిమను కూడా మీరు పొందలేకపోతున్నారా? నేను ఇచ్చిన శక్తిని కూడా మీరు పొందలేకపోతున్నారా అని వారిని గద్దించినట్టుగా ఇవాళ మనం కూడా గద్దింపు గురవుతో జాగ్రత్తగా లేకపోతే మనం కూడా విశ్వాసం మూర్ఖతరం అయిపోతాం, వాక్యం ప్రకారం లేకపోతే అనే విషయాన్ని Matthew 12:39. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యొక్క సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుకులు ఎలాగో కూర్చోబడి అగ్నిలో కాల్చి వేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. విచారులైన చెడ్డతరము వారు ఇక్కడ ఏమాట విశ్వాసం చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవర్త అయిన యోనాను గూర్చి సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడుతుంది. మరి అక్కడ కూడా వాళ్ళని సూచక్రియలు అడిగారంట. అన్ని చూస్తారంటే యేసుప్రభుని అన్ని అద్భుతాలు చూస్తారంట. మళ్ళీ ఏమైనా సూచక్రియ చేస్తావా? ఒకవేళ మౌలిగాడు వచ్చి అంటే మౌలిలు చేస్తారు కదా సమాజంలో, డబ్బు కొట్టి పాముని పుట్టలో తీసినట్టు మరి పూజ చేసినట్టు చేస్తారు కదా. అలాగా ఆ మోడీ చూసినట్టుగా చూసేసి ఆనందిస్తారు తప్ప ఆయన నమ్మట్లేదు, ప్రభునే నమ్మట్లేదు. మళ్ళీ అద్భుతగానే చూస్తారంట. మళ్ళీ ఇంకో చోట ఆయన వాక్యం చెప్తుంటే అద్భుతగానే ఏం చేస్తావు సూచక్రియ చేసి చూపించి అంటారట. అందుకని విశ్వాసమూలకమైన వాగ్దాన జనమా కనుక మన జీవితంలో ఏదో జరగలేదు అని ఏమంటే లోపల ఉన్న ఆశలన్నీ మనం పెట్టుకుంటే మనకు జరగలేదని దేవుడు నాకు ఏం చేయలేదని నువ్వు చెప్తే మనం కూడా మూర్ఖ జనమే, వంకర జనమే. ఎంత జాగ్రత్తలో దేవుడి దగ్గర ఎన్ని దీవులు ఉన్నాయి. పరలోక దేవుడు, కుటుంబ దీవులు, శరీర దీవులు అన్ని దాచిపెట్టాడు కదా. ఈ
ఇచ్చాడు కదా, ఇస్తున్నాడు కదా, పొందుతున్నావు కదా. మళ్ళా సలుగులు సంశయాలతో మనం ప్రయాణం చేస్తే మనం కూడా మూర్ఖము వంకరజనం అయిపోతామని జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్యము మనకు బోధిస్తుంది. ఆది కాలంలోనే 2 విషయాలు చెప్పారు. ఆయన పెద్దల గురించి చెప్పారు, చిన్న పిల్లల గురించి చెప్పారు. కనుక రక్షణ పొందిన వారు మనం జాగ్రత్తగా వాక్యపరంగా జీవిస్తూ భయభక్తులు జీవిస్తూ రక్షణ కాపాడుకుంటూ మన పిల్లలను భయభక్తులతో పెంచవలసిన వారమై ఉన్నాము. లేదంటే పిల్లలు మళ్ళా దారి తప్పుతారు, వారి ఆత్మ నాశనం అయిపోతాయి. మనం దారి తప్పి మన ఆత్మ నాశనం అయిపోతాయని ఇన్ని రకాలుగా దేవుడు తన వాక్యంతో వాక్యం నుంచి వాక్యం ఇచ్చి చక్కగా క్రమపరుస్తూ చక్కగా నడిపించి వేళ ఆ క్రమాన్ని మనకు ఇచ్చాడు దేవుడు. దైవ క్రమము, వాక్య క్రమంలో మనం ఉన్నాం. అవసరమైనప్పుడు ఈ బోధ అంతా అవసరమైన వాడు అని చెప్పి చేద్దండి. చాలా చాలా సంతోషంగా ఈ వాక్యం అవసరమా? కనుక చెప్పండి అందరూ. ఈ లోకంలోని జనం తప్పుడు అభిప్రాయాలను అవినీతితో కూడిన మనస్సు కలిగి అనైతిక జీవితాలు జీవిస్తున్నారు. దేవుని వాక్యము నియమాలను దాని ప్రమాణాలను తిరస్కరిస్తున్నారు. ఈ లోకం నుండి దేవుని పిల్లలు తమను తాము వేరుపరుచుకోవాలి. నలుగురితో నారాయణ, కులంతో గోవింద కాదు. అలా మనం క్రైస్తవుడు ఉండకూడదు. క్రైస్తవుడు ప్రత్యేకపరుచుకోవాలి. ఆయన ఇచ్చిన వరాలన్నీ పొందాలి, మహిమను పొందాలి, శక్తిని పొందాలి, ఆ నామములు ఏముందో చెప్పాలి, అనుభవించాలి. యేసుక్రీస్తు నామం ఏమనుకున్నారు మనం అసలు మనకే తెలియకపోతే మన పరిస్థితి ఏంటి? అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 1 నుంచి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయం వెళ్ళి పుట్టినది మొదలు గుడ్డివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వారు దేవాలయము లోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని సుంకములు ఉంచుచూ వచ్చారు. పేతురును యోహానును దేవాలయం ప్రవేశించుండగా వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహానును అక్కడ ఆగారండి. ఒక భిక్షమడుగులు ఆ దేవాలయం మెట్ల దగ్గర అతను దింపేసి కుటుంబం వెళ్ళిపోతారనమాట. మరి సాయంత్రం తీసుకెళ్తాడు, దేవుడితో ఉంటాడు. పుట్టుకలోంచి కూడా కాళ్ళు లేవు, అనగా పోలియో, దేవుడితో నడలేడు. ఆ సమయంలో అపోస్తలులు పేతురు యోహాను ఆ మందిరంలోకి వెళ్తారు. ఇక ఇతను భిక్ష అడిగాడు, ఆగాడు భిక్షగారి దగ్గర ఆగాడు. ఆయన తేరు చూసి మా తట్టు చూడమన్నారు. అమ్మా అతన్నే అన్నారు, ఇలా చూడు అబ్బాయి ఇలా చూడు అన్నారు. ఎప్పుడైతే పలకరించారో ఏమనుకుంటాడు భిక్షగాడు? ఏమైనా వేస్తారనుకున్నారు కదా, ఏమన్నారు చూడండి. లక్ష్యం పేతురు అన్నాడు, వెండి బంగారం మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని నడుమని చెప్పాడు. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళారు. ఏమంటే ఇక్కడ ఈ వాక్యం ఎందుకు చదువుతానంటే, పేతురు యోహాను కంట వారి దగ్గర వెండి బంగారాలు లేవంట. ఏమలేవంటే వెండి బంగారాలు లేవంట. మరి ఏముందని చెప్తున్నారు? వారి దగ్గర ఉన్నదేంటి? మా దగ్గర ఉన్న వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకున్నదే నీకు ఇస్తానన్నారు. ఏముంది దగ్గర? యేసుక్రీస్తు నామం ఉందంట. ఏముందంటే ఆ నామంలో లేదు అంటారంటే. నిజంగా వెండి బంగారాలు ఇచ్చారనుకోండి, 1 కేజీ బంగారం ఇచ్చారనుకోండి, ఈ గుడ్డుదనం పోతా? కాళ్ళు వస్తాయా? ఈ వెండి బంగారాలు నీకు నాకు లేవేమో కానీ మరి నీకేముంది నాకేముంది? ఉంటే మంచిదే, అవసరానికి ఉపయోగపడు బంగారం అనుకోవడం కాదు. ఇప్పుడు మీదే వెండి బంగారం లేవని ఎంటూ కూర్చున్నారా? ఇప్పుడు ఏమి లేకపోయినా ఏముండాలి? అది అక్కడ పైసలు ఏమి లేకపోయినా ఏముండాలి? వెండి బంగారాలు ఆస్తిపాస్తులు అది ఏమి లేకపోయినా యేసుక్రీస్తు నామం నీకు ఉండాలి. ఉందా? ఎంతమంది ఉంది? అన్ని అందులో ఉన్నాయి. నీకు కావాల్సిన అన్ని పరలోక సంబంధము, భూలోక సంబంధము, ఆరోగ్య సంబంధము, ఆయుష్ సంబంధము, నీ కోరిక సంబంధం అన్ని కూడా యేసుక్రీస్తు నామాలు ఉన్నాయి. ఉన్నాయా? మరి ఏముంది ఇప్పుడు నీ దగ్గర? నేను చెప్తే నా దగ్గర వెండి బంగారాలు లేవు. ఒకవేళ చిన్న ఒక 2 గ్రాములు 3 గ్రాములు ఉంగరం ఉన్నాడు, మా ఎవరు లాగేసాడు. నాకు వెండి బంగారాలు నా దగ్గర లేవు. నా దగ్గర వెండి బంగారాలు ఏముంది? నా దగ్గర ఏముంది? మీ దగ్గర ఏముంది? లక్ష్మి గారు మణి గారి గురించి చెప్పండి. ఏముంది? యేసుక్రీస్తు నామం దొరికిందండి. మీరు అసలైన ఆస్తి పనులు ఎవరు? ఇప్పుడు ధర్మంతులు ఎవరు? భాగ్యవంతులు ఎవరు అని ఇక్కడ అలా తెలియజేస్తున్నారు. కనుక లోకానికి భాగ్యం లేదండి. లోకానికి భాగ్యము, ఆ భాగ్యాన్ని అందించడానికి సంఘం ఏర్పాటు చేశాడు. ఆ భాగ్యం వారికి అందించినందుకు మనం అండి. ఇంకో మాట చదువుతాం, అందరూ చెప్పండి. నశించిపోయే ఈ లోకానికి క్రీస్తు యొక్క మహిమాయుక్తమైన రక్షణను ప్రకటించడం కోసం మనం ఉన్నాం. నిర్దోషులుగా జీవించాలి. అని అలా జీవించాలండి. పాపేడు తెలుసుకుని పాపం అంటించుకోకుండా, పాపేడు తెలుసుకుని పాపం అంటించుకోకుండా నిర్దోషులుగా జీవిస్తూ ఈ రక్షణ, ఈ యేసుక్రీస్తు నామాన్ని, రక్షణ నామాన్ని ఇతరులకు అందించాలి. అది మన బాధ్యత. తల్లిదండ్రులు ఉన్నారండి, మీరు రక్షణ పొందుతున్నారు. వేళ ఎక్కువ స్త్రీలు ఎక్కువగా రక్షణ ఉన్నారు. ఏమండి? ఆ భర్తను మార్చుకోవడం, భర్త దగ్గర మాదిరిగా జీవించడం, దైవ మాదిరి చూపించడం. అది ఎలా మాట్లాడు? భార్య భర్తలు ఉన్నారు, వారేమో ఆ రక్షణలో వారు సరిగ్గా నడవరు. పిల్లలు ఎలా నడిపిస్తారు? కుటుంబం ఉంది కదా, కుటుంబం రక్షణ పొందాలి కదా. చెప్పండి, ఇంకా రక్షణ. అందుకని ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు నిర్దోషులుగా మాదిరికరమైన జీవితం జీవిస్తూ, దేవుని భయభక్తుల్లో జీవిస్తూ, రక్షణ కాపాడుకుంటూ ఆ మహాభాగ్యాన్ని మన బిడ్డలకు, మన కుటుంబానికి మనమే అందచేయాలి.
వాళ్ళకి ఒకటే నేర్పాలి. వెండి బంగారం ఆస్తిపాస్తులు లేవురా నాయన, ఉన్నవన్నీ ఉప్పొంగిపోసిన పని లేదు, లేవని ఏడవలసిన పని లేదు. యేసుక్రీస్తు నామం ఉండాలి, యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలి, ఆ నామం నీకు ఉండాలి. అదిగో ఉంది. వారు అంటున్నారు నాకు ఏమి లేవు, యేసుక్రీస్తు నామం ఉందంటే మహిమ కార్యాలు, జరగని కార్యాలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయని మన బిడ్డలకు, మన కుటుంబానికి నేర్పించుకోవాల్సిన అవసరం ఉందండి. మనం మన రక్షణ కాపాడుకోకపోయినప్పుడు మనం ఏం చెప్పగలం? మన విలువలు మనకు తెలియనప్పుడు మనం ఏమి నేర్పగలం? కనుక విలువలతో కూడా జీవితాన్ని మనకు ఇచ్చేయడం దేవుడు గొప్ప స్థితి అండి, గొప్ప తలాంతి అండి, గొప్ప వారండి. మనం దేవుని దగ్గర గొప్ప ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చాడు మనకి రక్షణ. అంతకుముందు ఎన్నిక లేని వారు అండి, అంతకుముందు మనం మూర్ఖులమేనండి, మనము కూడా వంకరేనండి. వంకర తీర్చాడండి, వంకర తీర్చాడండి. సృష్టి పూజ దేవుడు లేడు, ఉంటే నాకు చూపించు, ఇదంతా వంకర మూర్ఖత్వం. అందులో బయటకు వచ్చామంటే వచ్చా, అది నువ్వు చూపించాలి. ఇప్పుడు ఆ ప్రకారం నువ్వు జీవించి చూపించబోతున్నా. మొదటి యోహాను పత్రిక ఎలా చూపించగలను? 2:17 వరకు యోహాను మొదటి పత్రిక 2:17. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకం మనుషుల ప్రేమ అంతా ఎక్కడ ఉందండి? లోకం మీద, లోకంలో ఉన్న వాటి మీద, లోకం మీద, లోకంలో ఉన్న వాటి మీద. ఈ లోకం మీద, లోకంలో ఉన్న వాటి మీద ప్రేమ ఎవరు పడకూడదంట? ఎవరు పడకూడదు? రక్షణ పొందేవాడు. మళ్ళీ చదవండి. లోకమునైనను లోకము ఉన్న వాటినైనను ఎవరు ప్రేమించాలి? మరి ఎవరు ప్రేమించాలి? దేవుడు ప్రేమించాలి. నీకు ప్రేమించింది కదా, ప్రాణం పెట్టిన ప్రేమతో. లోకంలో ఎవడైనా లోకమును ప్రేమించినాడు దేవుడి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన కలిగినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏమండి చాలండి. ఇక్కడ ఏమంటే తెలుసండి, ఏముంది లోకంలో? ఏంటి అది అక్కడ ఉంటా అంటే శరీరాశ, నేత్రాశ, జీవకుడమం. ఎక్కడ ప్రారంభమైంది? అవ్వమ్మ దగ్గర ప్రారంభమైనది. అవ్వమ్మ దగ్గర ప్రారంభమైనది శరీరాశ, నేత్రాశ, జీవకుడమము. అది దేవుడి వల్ల కలిగినవి, సాతాను వల్ల కలిగినవి. అవ్వమ్మ మా ఫలాలు తింటూ, ఏమండి వేలాది రకాల ఫలాలు తింటూ ఆనందంగా తోటలో భర్తతో ఆనందంగా దేవునితో, దేవుని సన్నిధిలో ఆనందంగా జీవించే ఆ తల్లి ఎప్పుడైతే శరీరాశ, నేత్రాశ, దేవుడు అమ్మానికి మనసు ఇచ్చిందో, తన భర్త కూడా నాశనం అయిపోయి ముళ్ళకి పళ్ళు తినేవారు ముళ్ళకెళ్ళిపోయారు. పళ్ళు తినేవారు ముళ్ళకెళ్ళిపోయారు. సుఖంగా బ్రతికిన వారు, దేవుని సన్నిధి, దేవునితో జీవించిన వారు మరి మరలా తోటలు బయటకు వేయబడి ముళ్ళ డొక్కల్లో వెళ్ళారు. ఈవేళ ఈ మూడే మనం కూడా మళ్ళీ ఈ యొక్క ఫలాల నుండి, దేవుని ఫలాల నుండి, దేవుని సన్నిధి నుండి మళ్ళీ ముళ్ళలోకి, డొక్కల్లోకి, అగ్నికొండలు లాగేసే ప్రమాదం ఉంది. శరీరాశ, నేత్రాశ, చూసిందల్లా నాకు కావాలి, అది నేత్ర. ఏమండి మొట్టమొదటి భక్తుల్లో, రాజుల్లో నాశనం అయిపోయినాడు ఎవరు తెలుసండి? మహాజ్ఞాని సొలొమోను. తనకు చూసిందల్లా కావాలని కోరుకున్నాడు. చూసిందల్లా శరీరాశ, నేత్రాశ, జీవుడు మొట్టమొదటి సొలొమోను అనుభవించాడండి. సర్వనాశనం అయిపోయాడండి, విగ్రహాన్ని వెళ్ళిపోయాడండి, దేవుని చేతి గద్దించబడ్డాడండి.
అందుకని ఈ హెచ్చరికలు మనకు ఇచ్చాడు దేవుడు. మనం దైవ జ్ఞానం పొందిన వారమండి. ఆ జ్ఞానాన్ని చక్కగా వాక్యానుసారం వినియోగించుకుంటే మనము ఫలములు తినేవారు ఉన్నామండి, ఫలాలు అనుభవించేవారు ఉన్నామండి. వాళ్ళ ముళ్ళకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి. చాలా జాగ్రత్తగా జీవించవలసిన అవసరత ఉంది క్రైస్తవ జీవితం. కోట్లాది మంది మూర్ఖత్వం వంకర, సత్య మార్గాన్ని నమ్మరు, సత్యవాక్యాన్ని నమ్మరు, సత్యదేవుని నమ్మరు. ఈ సత్యానికి సత్యదేవునికి వంకర అడ్డం వస్తుంటారు, వ్యతిరేకిస్తుంటారు. ఏమండి ఇప్పుడు మొన్న డొంకల్లో ఉన్నారు, ఫలాలు లేవు, మన ఫలాలు తింటున్నాం. ఆదాము అవ్వల వలె క్రీస్తు ఏదైనా తోట క్రీస్తు సంఘము, ఏదైనా తోట క్రీస్తు సంఘము, ఫలములు తినే ఫలములు అనుభవించే సంఘము. ఏదైనా తోట నేత్రాస శరీర దేవుడు అమ్మం కలిసి ఆ కలిగిన రోజున వారు బయటికి వెళ్ళిపోయారు. మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమైనా. ఇది భాగ్యం ఎన్ని కోట్లు ఇచ్చిన దొరికిన భాగ్యము. ఆఖరి వాక్యం చూసుకుందాం. కొరింథీయుల 2వ పత్రిక 6:14 చదువుతారు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండబడి. కొరింథీయులో ఉన్న క్రీస్తు సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడండి. ఎందుకంటే వారు అవిశ్వాసంతో కలుస్తున్నారండి సంఘం. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. నీతి మంతులు మీరు దుర్నీతి మంతుల సంబంధం ఏంటని అడుగుతున్నాడండి. ఏమి సాంగత్యము? చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు మిలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి బాధ ఎక్కడది? దేవుని ఆలయం. అమ్మా, లోకానికి సంఘానికి తేడా చెప్తాడండి. లోకము సంఘము చెప్తాడు అనమాట. దేవుని ఆలయమునకు విగ్రహంతో పని ఏంటి? ఏమండి విగ్రహాలతో క్రీస్తు సంఘంతో ఎవరి పని ఉందా? ఇక్కడ విగ్రహాలు అవసరమా? మనకు అవసరం ఏంటి? వాక్యము. మన దేవుడు అంటే ఏమన్నాడండి? వాక్యమే దేవుడు. విగ్రహం అవసరమా? మరి విగ్రహ సంబంధ వాటిలో మనం పాలు పొందొచ్చా ఏమైనా అన్నాడు. విగ్రహంతో దేవుని ఆలయంలో విగ్రహంతో పొందిక ఏమి పొందిక? మనము జీవము గల మనం ఎవరు అండి? జీవము గల దేవుని ఆలయం అండి. దేవునికే ఆలయం అండి. మనం దేవునికే నివసించే ఆలయం నివసిస్తాను. అందుకు దేవుడు ఎలా చదివిస్తున్నాడు? నేను వారిలో సంచరించి నేను వారి దేవుడు ఎందును, వారు నా ప్రజల ఎందును. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాని ముట్టకుడి ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉండును, మీరు నా కుమారులను కుమార్తెనై ఉండును. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మనం ఎవరు అండి? అమ్మా, మనం ఎవరు దేవునికి? కుమారులు కుమార్తెలు. ఇది డిగ్రీ, ఇది అర్హత. ఆయన తండ్రి, పరలోకమందున్న తండ్రి హక్కు. ఇది కాపాడుకున్నందుకు లోకంలో ఏముందో అది నీకు అవసరం లేదు. లోకానికి నీకు ఒక వ్యత్యాసం చూపించాలంటే ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టుకోకండి. విగ్రహాలతో పని లేదండి. అవిశ్వాసానికి ఏం సంబంధం లేదండి. వారితో పాలు పొందకండి. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? చాలా విషయాలు ఉన్నాయి కదా. లోకం ఎలా ఉందో, ఏమండి భక్తి జీవితం ఎలా ఉండదో చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడండి. తొలిగా ఏం చెప్పారంటే మనము ఏమండి దేవుని కుమారు
కుమారులము కుమార్తెలమని ఆయన తండ్రి అని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఇదండి మన భాగ్యము. మనము క్రీస్తు సిలువ తర్వాత సువార్త ద్వారా 3,000 మంది బాప్తిసం పొందిన దగ్గర నుంచి మనకి అర్హత వచ్చిందండి, దేవుని పిల్లల అర్హత. క్రీస్తు సిలువ ముందు ఇశ్రాయేలీయులే దేవుని ప్రజలండి, దేవుని పిల్లలండి. క్రీస్తు సిలువ మరణం ముందు దేవుని పిల్లల హక్కు ఇశ్రాయేలీయులు కండి. ఎవరికండి? ఇప్పుడు వారు ఆ అర్హత కోల్పోయారండి. శిలువ మరణ సమయానికి వారు ఇశ్రాయేలు యూదులు దేవుని పిల్లలని అర్హత కోల్పోయారండి. ఏమయ్యారో యేసు ప్రభువు చెప్తారండి. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. మత్తయి 12:34. మత్తయి సువార్త 12:34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండియు ఎలాగో మంచి మాటలు పలుకగలరు. అక్కడ ఎవరినంటారండి అది? అప్పుడు బాప్తిసం లేదు, సంఘం లేదు, రక్షణ పొందిన లేరండి. యేసుప్రభువు మాట్లాడారు. రక్షణ ఎప్పుడు వచ్చిందండి? శిలువ మరణం తర్వాత. రక్షణ ఎప్పుడండి? శిలువ మరణం తర్వాత సువార్త ద్వారా వచ్చిందండి. అన్యుడు కూడా రక్షణ పొందామండి, దేవుని పిల్లలు అయ్యామండి. అంతకుముందు దేవుని పిల్లలు యూదులండి. వాళ్ళతో ఇష్టం మాట్లాడతాడండి. సర్ప సంతానమా అంటే దేవుని పిల్లలు సైతాన్ పిల్లలు అయిపోయారంట. దేవుని పిల్లలు సైతాన్ పిల్లలు అయిపోయారు. యేసు ప్రభువు వాళ్ళని పలకరిస్తున్నాడు, సర్ప సంతానమా. ఎందుకయ్యారంట? మూర్ఖత్వం, వంకర మాటలు. మనసులో ఉంది ఎలా తెలుస్తుంది బయటికి? ఏమా మనసులో ఉన్న సంగతి ఎలా తెలుస్తుంది బయటికి? నీ మాట బట్టి కదా. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలు ఎలా ఉన్నారట? సర్ప సంతానం అయిపోయారట. మూర్ఖత్వం, వంకరతనం, వారి చేష్టలు, మాటలు. డైరెక్ట్గా యేసు ప్రభు మీద తిరుగుబాటు. ఎవరిమీదంటే? ప్రభు మీద తిరుగుబాటు. మరి ప్రభు తిరుగుబాటు ఏమయ్యారు? దేవుని పిల్లలు సైతాన్ పిల్లలు అయ్యారు. ఏమయ్యారు? మాట్లాడమే ఎన్ని రకాల అవమానించాడు యేసు ప్రభు. నాడు నోటి మాట్లాడు ఎన్ని రకాల అవమానించారో చెప్పలేమండి. చదవండి ఇప్పుడు 13 అందులోనే. సజ్జనుడు తన మంచి ధనికుల నుండి సద్విషయం తెచ్చును. 12:34 ముగింపు చదివి చదవలు చూడండి ఒకసారి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగ మంచి మాటలు పలుకుదురు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను. ఎవడే మన మాట్లాడి ఎక్కడికి వస్తాయి? ఎక్కడున్నాయి? నింపేసుకుని వాళ్ళు ఏమన్నారా, వాళ్ళు ఎలా తిట్టారా, అలాగే ఎలా అవమానపరచారా ముందు నింపేసుకుంటారట. హృదయంలో నింపేసుకుంటారండి. హృదయం నిండి నోరు మాట్లాడతాడ. ఆ మాటలు బట్టి చెడ్డలు అయిపోయారట. దేవుని పిల్లలు సైతాన్ పిల్లలు అయిపోయారట. చదవండి ఇప్పుడు. సజ్జనుడు తన మంచి ధనం నుండి సద్విషయం తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయం తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శ దినమున లెక్క చెప్పవలసినది. మీ మాటలు బట్టి నీతిమంతుడు తీర్పునందుడు. నీ మాటలను బట్టి అపరాధి తీర్పునందుడు. అప్పుడు శాస్త్రులలోను చాలు అంతే. తీర్పు మాట బట్టి తీర్పు. ఏమో తీర్పు?
సర్ప సంతానమని. ఏమని? మన మాట మన ఆలోచన ఎలా ఉండాలో చెప్తాడు దేవుడు. నీ హృదయం నింపుకొని ఇష్టం మాట్లాడేస్తే చాలా ప్రమాదం ఉంది, చాలా ప్రమాదం. జాగ్రత్త. ఆలోచన బాగోవాలండి, ముందు ఆలోచన బాగోవాలి. ఈ ఆలోచనతోటి ఆ సంచి నిండిపోతాడండి. హృదయం అనే సంచి ఏంటంటే హృదయం సంచి నింపేసుకుని మరి బయటికి రావాలి కదా, బయటికి రావాలి కదా. బయటికి రావాలి నాలుగు ఏంటి ఇప్పుడు? వాయిస్, పెదాలు, నాలుగా. ఓకే, వాడేడు ఇంకా. దానివల్ల ఆ మాట కూడా లెక్క చెప్పాలంట దేవుడికి. క్రియలు లెక్క చెప్పాలంట, మాటలు లెక్క చెప్పాలంట. ఆ క్రియలు బట్టి మాటలు బట్టి వారు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు సైతాన్ పిల్లలు అయ్యారండి. కనుక ఇవాళ లోకమంతా కూడా వాళ్ళు నాయకులు కానీ అధికారులు కానీ ప్రజలు కానీ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియని రోజుల్లో ఇక్కడ ఆ స్థితిలో ఉన్నాం మనం. నాయకులు విద్యావంతులు వాళ్ళు ప్రజలు ప్రేమించి వాళ్ళకి మేలు చేయవలసిన వాళ్ళు ఆ నాయకులు ఏం మాట్లాడదో తెలీదు, అధికారులు ఏం మాట్లాడదో తెలీదు, ఏమండి ప్రతినిధులు ఏం మాట్లాడదో తెలీదు. ఆ మాటలన్నీ దుర్మార్గంగా ఒకరికి అవమానించుకుంటూ ఇవాళ యుద్ధాలు చేయండి. ఈ మాటే రోగం, ఈ మాటే డబ్బు, ఈ మాటే యుద్ధం, ఈ మాటే నాశనం. తుదకు దేవుని పిల్లలైన వాళ్ళు కూడా సైతాన్ పిల్లలైతే ప్రమాదం, సైతాన్ ప్రమాదం. కనుక ఇవాళ లోకం అంతా ఆ క్రియలు బట్టి, ఆలోచన బట్టి, మాటలు బట్టి ఎలా ఉన్నారంట మూర్ఖులుగాను వక్ర జన్మ ఉన్నారంట. వారి మధ్య మనం ఉన్నామంట. గమనించుకుని ప్రయాణం చేయాలంట. వాక్యానుసారంగా మాట్లాడాలంట, వాక్యానుసారంగానే ఆలోచించాలంట, వాక్యానుసారంగానే జీవించాలంట. నీకంటే తండ్రి లోకంలో వేరొకడు ఉంటాడంట. ఎప్పుడు దేవుని కుమార్తె కుమారుగానే కొనసాగుతామంట. అప్పుడే నీకు పరలోక ఆస్తికి వారసుడు అవుతామంట. ఎందుకని? దేవుని కుమార్తెలు కదా. పరలోక ఆస్తి, పరలోకం ఆయన నివాసం కదా. దేవుని నివాసం పరలోకం కదా. దేవుని నివాసం పరలోకం కదా. మరి దేవుని పిల్లలకు ఆస్తికి వారసులు అవ్వాలి కదా. ఆ పరలోక పట్టణం ధగ మెరయు వర్ణన ఎంత చక్కగా చెప్తారు. బంగారు వీధులు, బంగారు పట్టణం, వజ్రాలు, వైద్యాలు, ముత్యాలు అవి కనపడేటువంటి భక్తులకి, పూర్వ భక్తులకి మనోనేత్రాలతో 5 నిమిషాలు అంటాడు. అది కావాలని కోరుకున్నారంట. శ్రమలు కానీ సుఖాలు కానీ లోపడలేదంట. సుఖాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. మానవుడు అన్నప్పుడే సుఖం, శ్రమ ఉంది. సుఖ దుఃఖాలు సమానం ఉంచాడండి. ఎవరు అతిథులు కాదండి, ఎవరు అతిథులు కాదండి. కానీ ఇవన్నీ అనుభవిస్తూ రక్షణ పొంది కాపాడుకుంటూ ఈ మూర్ఖత్వం, ఈ వంకర బుద్ధి ఏమైనా మనలో ఉంటే సరి చేసుకుని ప్రయాణం చేస్తేనే నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు, పరలోక ఆస్తికి వారసుడు. పరలోక ఆస్తికి పరలోకం అంటే దేవుని నివాసము, దేవుని నివాసం. ఆఖరి మాట్లాడుతాం మత్తయి సువార్త 23:9. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవచ్చు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. దేవుడు ఎంతమంది అండి? తండ్రి ఎంతమంది అండి? ఆయన ఎక్కడున్నాడండి? అక్కడ నీకు చూడున్నాడు. ఆ తండ్రి ఆస్తికి వారసురాలండి, వారసుడండి. కావాలండి, మరి కాపాడుకున్నామా? అదే నీ సొంత రక్షణ, నీ సొంత రక్షణ వినయ భయభక్తులతో వణకుతో కాపాడుకోమన్నారు. అది అందుకే ఈ బతికి తరగలేదండి. 5 వారాలు చదువుతాడు. పిలిపి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం ధ్యానించలేదు మనం. ఇక్కడ 2వ అధ్యాయం ప్రారంభించాం. 5 వారాలు అయిందండి. సగం కూడా అవ్వలేదు వార్చాడు. ఎందుకంటే
నీ సొంత రక్షణ కొనసాగించుకో. వినయ భయభక్తులతో కాపాడుకో. వినయ భయభక్తులతో మిక్కిలి భయముతో వణకుతో నీ సొంత రక్షణ కాపాడుకుంటే పరలోకం ఆస్తి వారసుడు నువ్వు కాపాడుకో అని చెప్పడం. ఇప్పుడు దేవుని పిల్లలుగానే కొనసాగుతామా, మధ్యలో మారిపోదామా సైతాన్ పిల్లలుగా? దేవుని పిల్లలుగా ఉందామండి. ఇశ్రాయేల్ ప్రజలు సైతం దేవుని పిల్లలు సైతాన్ పిల్లలు మారిపోయారండి. ఈ రోజు వరకు వారు అవసరపడతారు. యుద్ధాలండి. ఈ రోజు వరకు అవసరపడతారు. క్షేమంగా లేదండి. కనుక మనం క్షేమంగా ఉన్నామండి. నరకాగ్ని కూడా తప్పించుకున్నామండి. పరలోకానికి వారసులమండి. కాపాడుకున్నామండి. ప్రయాణం చేద్దాం. ఆదివారం ఒక ఆదివారం ఆ దేవుని సన్నిధి ఉంటే పరలోకం ఇచ్చిన ఒక మెట్టు ఎక్కువ, రెండో ఆదివారం ఇంకో మెట్టు ఎక్కువ. ఇది పరలోకం ఇచ్చిన క్రీస్తు సంఘంలో ఏర్పాటు చేశాడు. ఇంకో మెట్టు జాగ్రత్త ఎక్కి వాక్యాన్ని విలువలు కాపాడుకుని ప్రయాణం చేద్దాం. మనము భయపడాల్సిన అవసరమో లేదు. నన్ను బలపరిచే దేవుని అంటే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరిచే దేవుడు నాకు అన్నాడు. బలపరిచే దేవుడు నా పట్ల కార్యాలు చేసే దేవుడు అనే ధైర్యంతో ప్రయాణం చేద్దాం. ఎవరు చింతతో ప్రయాణం చేయకండి. వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది, మళ్ళా కొంచెం దేశస్థితి వస్తుంది. ఏ స్థితిలో కూడా చింత లేకుండా భారం ఆయన మీద ప్రయాణం చేద్దాం. అది నేర్చుకుందాం. మీ అందరూ అన్నారు.